మంతా తుఫాను విపత్తు సమయంలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు సిబ్బందికి ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ గోపాలకృష్ణ అందజేశారు. ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు మండల, గ్రామ స్థాయిలో పనిచేసిన రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు, పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. తుఫాన్ ప్రభావిత మండలాల ప్రత్యేక అధికారులు విపత్తు సమయంలో అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చినబోబులేసు, ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు, ఫిషరీ ఆఫీసర్, ఫిషరీస్. పి రాజశేఖర్ గారు, డిస్ట్రిక్ట్ మైనింగ్ అండ్ జియాలజీ ఆఫీసర్. శ్రీనివాసరావు గారు, డిస్ట్రిక్ట్. నెక్స్ట్ పుష్ప ప్రియాంక, డిస్ట్రిక్ట్ టౌన్ డిప్యూటీ కలెక్టర్ ఎల్ఏ, రెవెన్యూ ఆర్టీఓ బాటాబు గారు, ఆర్టీఓ కనిగిరి. సెక్షన్ 1 సిహెచ్ శ్రీనివాసరావు గారు. డిప్యూటీ తహసీల్దార్ కలెక్టర్ ఈ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ కలెక్టరేట్. నాయి బ్రాహ్మణ స్టేట్ డైరెక్టర్ నిరమలూరి రమేష్. గౌరీ పి గాయత్రి, అసిస్టెంట్ కలెక్టర్ ఆఫీసర్. సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ తన పట్టుకున్నంత ముందుగా నిన్న చెప్పారు, ఇవాళ కల్లా దాదాపు ఈ విజయంతో చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యకర్తలు అందరూ. తర్వాత ఈ కార్యక్రమం ఉద్దేశించి వైవి సుబ్బారావు గారిని మాట్లాడారు. కృషి చేసినటువంటి అందరూ ఎంవి కృష్ణారెడ్డి తహసీల్దార్, సిద్ధేంద్ర కుమార్ తహసీల్దార్, దాస్తార్పేట. శ్రీనివాసరావు గారు. వర్గాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకుంటున్నాము. డివిజన్, వార్డు, మండల స్థాయి తెలుగుదేశం పార్టీ ఇంతకాలం మనగలిగిందంటే కేవలం కింది చైర్మన్ సోదరుడు వెంకటరావు గారికి, ఈ కార్యక్రమానికి ఉన్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన బండారు మదన్ గారికి, మనందరం మీ అందరినీ మీ యొక్క బాధ్యతలను తెలియజేస్తూ ఒంగోలు మేయర్ గంగాడి సుజాత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాగిని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలకలగా మన ఆంధ్రప్రదేశ్లో కట్టుబడి ప్రతిపత్తిని పరిరక్షించేందుకు నిత్య చైతన్యంతో నిర్వర్తించగా
మనకి 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ వచ్చింది అని అంటే దిస్ 27 రెయిన్ఫాల్ ఈస్ దేర్ ఆన్ ది టాప్ సాయిల్. ఇంకా అది ఇంకా డీప్కి వెళ్ళి పొజిషన్ అయితే లేదు. సచ్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ ఇట్ ఇస్. మనకి ఏదో సైక్లోన్ అంటే సింపుల్గా సైక్లోన్ వస్తుంది, వర్షం వస్తుంది, 1 or 2 డేస్లో అది రెసిడ్ అయిపోతుంది. చాలా మట్టుకి 24 అవర్స్లో కూడా రెసిడ్ అయిపోతుంది. అది జనరల్ ఫినామినా. బట్ హియర్ మనకి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది. అంతకుముందున్న 5 days కూడా రెయిన్ పడటం వల్ల టోటల్గా ఆల్ ట్యాంక్స్ తడిసిపోయి ఉన్నాయి. ఆల్మోస్ట్ వాటర్ కూడా ఆల్మోస్ట్ చేరుంది. దెన్ మొంతా సైక్లోన్ ఉంది అనేది కూడా మనకి ఎక్సెస్ రైన్ఫాల్ రావడం జరిగింది. ఈ సైక్లోన్ గురించి మన ఎస్పీ గారు చెప్పినట్లు సీఎం గారు కంటిన్యూగా దీని మీద ఒకే రోజు 3 టెలికాన్ఫరెన్సెస్ పెట్టారు ఆర్టీజీఎస్లో కూర్చుని. సో వారు ఇచ్చినటువంటి సూచనలు, బికాస్ హీ హ్యాస్ గాట్ అన్ ఐ థింక్ హీ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ది సైక్లోన్స్. ఇక లాగిందాన్నే గట్టి కొడితే అదే లాగుతుంది, దీన్ని కూడా లాక్కెళ్తుంది అని చెప్పేసి నడిచేందుకే దెబ్బలు ఎక్కువ. అట్లాగా ఎక్కువ నేను మాటలనేది కూడా తిట్టింది కూడా ఎక్కువగా నేను మా ఎస్సీ ఏపీజీపీటీఆర్ బికాస్ ఆఫ్ దట్ ప్రెషర్ ఇచ్చారు. But I hope that he took it positively and he did a great job. That is why the great applause he has received. కానిస్టేబుల్స్ కానీ కానిస్టేబులరీ ఆఫీసర్స్ అందరూ కూడా పాపం చాలా డెడికేషన్తో కమిటెడ్గా డే అండ్ నైట్ వాటిని గార్డ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కడ అలౌ చేయకుండా చేయటం వల్ల మనకు డిస్ట్రిక్ట్లో ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. దెర్ వాజ్ వన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అది కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్లడ్ సిచ్యువేషన్ ఓవర్ఫ్లో కావడం వల్ల కాదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మిస్జడ్జ్మెంట్ ఆఫ్ ద రోడ్. తెలియకుండా బాబు పడిపోవడం, వాడిని రెస్క్యూ చేయడం, ఇంకొక అతను కావడం. కొన్ని విషయం ఏంటంటే ఏ ఆస్పెక్ట్లో అయినా మన పట్ల కంప్లైంట్స్ రావడం, వచ్చి అది చేయడం, వీళ్ళు సరిగ్గా చేయలేదన్నా ఎక్కడా కూడా ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా దీంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తారు. అలాంటిది కూడా ఎక్కడో కూడా మేము సోషల్ మీడియా అంతా కూడా మానిటర్ చేస్తున్నాం కదా. ఎక్కడో కూడా మాకు మన ఒంగోలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ చిన్న రిమార్క్ కానీ లేదు. అండ్ దట్ వాజ్ హీరోయిక్ యాక్షన్. అండ్ ఇట్లాంటి హీరోయిక్ స్టోరీస్ మీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నిజంగా సార్ ఈరోజు మనం ఈ మాట్లాడుకుంటూ పోతే మేబీ ఇది 2 రోజులు జరిగేటటువంటి కార్యక్రమం. అండ్ ఇవన్నీ కూడా ఎవరిని ఫ్లాటర్ చేయడానికి ఇంకోటి చేయడానికి చెప్పాం కదా. ఇవన్నీ కూడా దేర్ ఆర్ రియల్ స్టోరీస్, రియల్ ఎక్స్పీరియన్సెస్. ఐ మీన్ నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ సర్వీస్లో కూడా వీ హ్యావ్ నాట్ ఫేస్డ్ సచ్ ఎ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో మీ అందరిలో కూడా చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఇది మనం త్రూఅవుట్ అవర్ సర్వీస్ కూడా చెప్పుకునేటటువంటి ఎక్స్పీరియన్స్. అండ్ అటువంటి ఎక్స్పీరియన్స్ని మనం అందరం కూడా చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగాము, చాలా సక్సెస్ఫుల్గా డీల్ చేయగలిగాము. ఇందాక అంటుండే లీడర్షిప్, ఎస్ ఆఫ్ కోర్స్ లీడర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రకృతి విపత్తులు ఎలక్షన్ కంటే ముందు వస్తుంది. ప్రకృతి వైపరీత్యం వస్తే ఒక ఆఫీసర్ అనేవాడు మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తాం కూడా. సో ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం అనేది కొన్ని వందల లక్షల మంది ప్రాణాలతో ముడిపడినటువంటి అంశం. దీని ద్వారా ఆ ఆఫీసర్ నుంచి మనము ఆ ఆఫీసర్ తనంతట తాను ఒక కాన్ఫిడెన్స్ కూడా ఫీల్ అవుతారు. ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించాలి లేదా పూర్తిగా జీరో చేయాలి. ఇది ఏ కంట్రీకైనా ప్రపంచంలో ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మనము ఆలోచించే పారామీటర్స్, అంటే మనం ఆ పారామీటర్స్ ఇచ్చేసుకుంటే అది మనము చూస్తాం. సో మరి ఆ పారామీటర్స్ 3 పారామీటర్స్లో కూడా సైక్లోన్, ఈ మొంతా సైక్లోన్ మనం టెస్ట్ చేసినప్పుడు మనము వాస్తవానికి కంప్లీట్ చేసుకోగలిగాము. మనము దాని పరంగా మనం విజయం సాధించగలిగామనేది నేనైతే భావిస్తున్నాను. రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఎవరినైతే మనం తీసుకొని వచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చామో వాళ్ళ యొక్క బాగోగులను చూసుకునే విధంగా వాళ్ళకు మిల్క్ కానీ, బిస్కెట్లు కానీ, ఫుడ్ కానీ క్వాలిటేటివ్గా మెయింటైన్ చేసే విధంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు నాకు ఇచ్చినటువంటి ప్రికాషనరీ హెచ్చరికలు నేను మర్చిపోలేను. అదేవిధంగా అదే హెచ్చరికలు రిహాబిలిటేషన్ సెంటర్లో ఎవరైతే ఇన్ఛార్జి ఉన్నారో వాళ్ళందరికీ అలర్ట్ చేయడమే కాకుండా కలెక్టర్ గారు నిమిషాల్లో వాళ్ళకు అడ్వాన్స్ ఇవ్వండి అంటే ఇమ్మీడియట్గా అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళను ప్రొయాక్టివ్గా చేయడం జరిగింది.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.